హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పొలం హద్దు గొడవలకు చట్టపరమైన పరిష్కారం అండి. గెట్టు పంచాయతీలకు ఇక పులి స్టాపే. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే చాలామంది భూ యజమానులకు ఎదురయ్యే అతిపెద్ద మరియు అత్యంత బాధాకరమైన సమస్య ఏమిటంటే కాగితాల మీద తామే యజమానులమని గర్వంగా చెప్పుకుంటారు. కానీ తీరా క్షేత్రస్థాయిలో భూమి దగ్గరకు వెళ్తే అక్కడ పరిస్థితి వేరేలాగైతే ఉంటుంది. మన భూమి చుట్టూ మనం ఫెన్సింగ్ వేసుకుందామని ఉత్సాహంగా వెళ్ళినప్పుడు పక్క పొలం వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఒక హద్దురాయిని పీకేసి దాన్ని దాన్ని మన భూమిలోకి కాస్త ముందుకు జరిపి పాతి సో, ఇక్కడి వరకు నాదే అని అడ్డుగోలుగా వాదించడం మొదలుపెడితే వచ్చే ఆ యొక్క నిరుత్సాహం మరియు కోపం అనేది వర్ణనాతీతము. చేతిలో రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్‌బుక్కులు ఉన్నప్పటికీ భూమి మీద మరొకరు పాగా వేయటం వల్ల కలిగే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ సామాన్యుడికి కృంగదీస్తుంది. అందుకే 10 గుంటల భూమిని తన వైపు కలిపేసుకుంటే వచ్చే ఆ యొక్క ఆవేదనతో చాలామంది ఆవేశానికి లోనై కొట్లాటకు దిగుతారు. సో, తద్వారా అనవసరంగా హాస్పిటల్స్ మరియు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సో, చుట్టుపక్కల ఇలాంటి గొడవలను మనం నిత్యం చూస్తూనే ఉంటాము. అందుకే ఈ క్లిష్టమైన సమస్యను చట్టబద్ధంగా ఎలా ఎదుర్కోవాలో మనం లోతుగా చర్చించుకోవాలి. డాక్యుమెంట్లు ఉన్న గ్రౌండ్ డాక్యుమెంట్లు ఉన్నా సరే గ్రౌండ్ మీద అధికారం లేని అస్థిర పరిస్థితిని గొడవలతో కాకుండా రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఎలా చక్కదిద్దుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. ఒక సివిల్ ఇష్యూ సివిల్ ఇష్యూను అవసరమైన ఆదేశంతో ఆవేశంతో క్రిమినల్ కేస్‌గా మార్చుకోకుండా అధికారిక రికార్డులతో స హద్దులు ఎలా నిర్ణయించుకోవాలో ఈరోజు మనం క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాము. అసలు కాగితం మీద ఉన్న హక్కుకి మరియు గ్రౌండ్ మీద ఉన్న వాస్తవానికి మధ్య ఎందుకు ఇంత ఘర్షణ వస్తుంది అంటే యజమానులకు టైటిల్ మరియు బౌండరీ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకపోవడమే. సో, దాన్ని ఒక ఉదాహరణతో చెప్పుకోవాలంటే మనం డబ్బులు ఇచ్చి సినిమాలో ఒక కన్ఫర్మ్డ్ సీట్ కోసం టికెట్ తీసుకొని థియేటర్‌లోకి వెళ్తే తీరా చూస్తే అక్కడ మన సీట్‌లో వేరే వాళ్ళు కూర్చొని ఇది నా సీటే అని మొండికేసినట్లే ఉంటుంది. ఇక్కడ సినిమా టికెట్ మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్ లాంటిది. కానీ అక్కడ కుర్చీ ఎక్కడ ఉంది అనేది థియేటర్ యాజమాన్యం అంటే ఇక్కడ భూమి విషయానికొస్తే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నిర్ణయించాలి. మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్ లేదా పాస్‌బుక్ అనేవి కేవలం ఆ భూమికి చట్టబద్ధమైన యజమాని ఎవరు అనేది మాత్రమే నిర్ధారిస్తాయి. కానీ ఆ భూమి భౌతికంగా ఎక్కడ మొదలై, ఎక్కడ ముగుస్తుంది అనే కాగితాలు గ్రౌండ్ మీద ఆహ్, గీసి చూపలేవు కాబట్టి అందుకే గ్రౌండ్ లెవెల్‌లో అసలైన అధికారాన్ని ఇచ్చేది కేవలం మండల సర్వే మరియు అధికార డిమార్కేషన్ అన్నమాట. ఈ యొక్క డిమార్కేషన్ ప్రక్రియ మాత్రమే మనకు మన స్థలం ఎక్కడి నుండి మొదలై ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ధారిస్తుంది. పక్క పొలం వాళ్ళు రాయి ముందుకు జరిపినంత మాత్రాన అది చట్టబద్ధమైన హక్కయితే అయిపోదు. వారికి ఆ అధికారం 100% లేదు. హద్దులను నిర్ణయించేది ఏకైక అధికారం అనేది కేవలం ప్రభుత్వ రెవెన్యూ శాఖకు మాత్రమే ఉంటుందన్నమాట. సో, ఇరు వర్గాల మధ్య ఈ ఇద్దరి మధ్య హద్దును నిర్ణయించేది అధికారం అనేది ఆ ఇద్దరికీ ఉండదు. సో, రెవెన్యూ శాఖకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. కోర్టులు కూడా కేవలం ఓనర్‌షిప్ గొడవలను మాత్రమే తేలుస్తాయి తప్ప, కానీ సరిహద్దు గొడవలు, బౌండరీస్ డిస్ప్యూట్స్ కేవలం సర్వే ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి. సర్వే చేయించినప్పుడు అధికారులు తమ ఇష్టం వచ్చినట్టుగా కొలుస్తారేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఒక సర్వేయర్‌కి ఒక రాయిని అంగుళం అటు ఇటు జరిపితే సొంత అధికారం కూడా వారికైతే ఉండదు. ఒక సర్వే జరగాలంటే అది గాలిమాటల మీదనో లేదా సాక్ష్యాల మీదనో ఆధారపడైతే జరగదు. అది 5 అత్యంత పటిష్టమైన చారిత్రాత్మక రికార్డుల ఆధారంగానే జరుగుతుంది. అయితే వీటినే రెవెన్యూ వ్యవస్థకు 5 మూల స్తంభాలు అని పిలుస్తాము. మొదటిది ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్కు. ఇందులో సర్వే నంబర్ యొక్క అసలైన ఆకారం మరియు కొలతలు ఉంటాయి. రెండవది విలేజ్ మ్యాపు.
సో, ఇది మీ ఊరు మొత్తం లేఅవుట్‌ను చూపిస్తుంది. మూడోది టీపన్ లేదా ఫీల్డ్ స్కెచ్. ఇది పొలం యొక్క కోణాలు మరియు యాంగిల్స్‌ను వివరిస్తుంది. నాలుగోది చేత్వార్. ఇది కాలం నాటి నిజాం కాలం నాటి పాత సర్వే రికార్డ్ అనమాట. దీన్నే భూమికి బర్త్ సర్టిఫికేట్ అని కూడా అనవచ్చు. ఐదవది లేటెస్టు పహాణి. ఇది ప్రభుత్వం ఆ భూమిని ఎవరి పేరు మీద ఉందో తెలుపుతుంది. నిజాం కాలం నాటి రికార్డులు ఇప్పటికీ ఎలా పనిచేస్తాయి అని మీకు సందేహం రావచ్చు. కానీ మన పూర్వీకులు ఊరి హద్దుల్లో కొన్ని పర్మనెంట్ కంట్రోల్ పాయింట్స్‌ను అంటే శాశ్వత బండరాళ్ళు పాతారు. అవి వందల ఏళ్లైనా కదలవు. సర్వేయర్ ఆ పాయింట్స్‌ని బేస్ చేసుకొని టీపన్‌లో ఉన్న డిగ్రీలు మరియు యాంగిల్స్‌తో సహా నేటి భూమిని అత్యంత ఖచ్చితంగా అయితే కొలుస్తారు. ఒక సామాన్య యాజమాని ఈ యొక్క ప్రక్రియను ఎలా మొదలుపెట్టాలంటే, మొదట మీ సేవా కేంద్రం ద్వారానే సర్వే అండ్ డెమార్కేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఆస్తి పంపకాలు జరిగితే పెద్ద పెద్ద సర్వే నంబర్‌ను ముక్కలు చేయడానికి సబ్ డివిజన్‌కు అప్లై చేయాలి. అప్లికేషన్ పెట్టగానే సర్వేయర్ నేరుగా పొలానికైతే రాడు. దానికి ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్లందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. ఇది క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ ఇరు జంటల ఆటగాళ్లను పిలిచి వారి ముందే ఈ మేరకు బౌండరీ లైన్ గీసినట్లుగా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో మాకు తెలియకుండానే కొలిచేశారు అనే అభ్యంతరాలకు ఆస్కారం అనేది ఉండదు. నేడు టెక్నాలజీ పెరగడం వల్ల పాత గొలుసులు, టేపులు కాలం పోయింది. మరి ఈ మేరకు టోటల్ స్టేషన్ మిషన్ మరియు జీపీఎస్ పరికరాలైతే వాడుతూ ఉన్నారు. ఈ యొక్క మిషన్‌లు శాటిలైట్‌తో మరియు జియో రీఫెన్సింగ్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి సర్వేయర్ కావాలని వాటిని వాడ పక్కవాడి పొలంలో మార్కు వేయాలని చూసినా సరే సాఫ్ట్‌వేర్ దాన్ని అంగీకరించదు. ఒకవేళ సర్వే ఫలితంపై మీకు అసంతృప్తిగా ఉంటే, ఆ రోజే మీ అభ్యంతరాన్ని రికార్డ్ చేయించి, ఈ మేరకు ఆర్‌డీఓ స్థాయిలో అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా చట్టం కల్పిస్తుంది. సర్వే పూర్తయ్యాక ఇచ్చే పంచనామా రిపోర్టును మరియు డీమార్కేషన్ మ్యాప్ అనేవి మీ భూమికి ఒక బలమైన లీగల్ ఫీల్డ్ లాంటివి. ఇవి భవిష్యత్తులో బ్యాంకు లోన్‌లకు లేదంటే కోర్టు కేసులకు తిరుగులేని సాక్ష్యాలుగా అయితే పనిచేస్తాయి. ఇక్కడ యజమానులు 2 ముఖ్యమైన తప్పులైతే చేయకూడదనమాట. మొదటిది సర్వేయర్‌లను ప్రభావితం చేయడము. ఎందుకంటే నేడంతా డిజిటల్ కావడంతో తారుమారు చేయడం సాధ్యం కాదు. రెండోది ఈ మేరకు ఇన్ఫార్మల్ కాంప్రమైజ్ ఇన్ఫార్మల్ కాంప్రమైజ్ అంటే ఊరి పెద్దల సమక్షంలో మాటల ద్వారా రాజీ పడటము. సో, మాటలు కాలక్రమేణా మారుతూ ఉంటాయి. ఆ వ్యక్తి చనిపోయినా లేదా భూమి అమ్మేసిన కొత్త వాళ్ళు పాత మాటలను అంగీకరించరు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఏ చిన్న మార్పు జరిగినా అది రికార్డ్‌లో అప్డేట్ అయ్యేలాగా చూసుకోవాలి. భూమి వ్యవహారాల్లో గొడవ పడే వారి కంటే కూడా లీగల్ ప్రాసెస్ ఫాలో అయ్యే వారికి అంతిమ విజయం అనేది దక్కుతుందనమాట. అయితే ఒక చేదు నిజం ఏమిటంటే అధికారిక సర్వే జరగని ప్రతి భూమి ఎప్పుడైనా సరే పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైమ్ బాంబ్ లాంటిదని గమనించాలి. కాబట్టి మీ హద్దులను అధికారికంగా నిర్ధారించుకోవడం ఒక ఇన్స్ ఆహ్, ఇన్స్యూరెన్స్ లాంటిదని అయితే మరవకండి.